నేనైతే ఈరోజు తూపిలపాలెం సముద్రానికి వెళ్ళానమాట. ఈ యొక్క సముద్రానికి దగ్గరికి వస్తే సంగమం అనేది కనిపించింది. నీళ్ళు ఏదో సముద్రంలో కలుస్తున్నట్టుగా. అసలు ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూశాను అనమాట. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందని చూశాను. ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ పులికాట్ సరస్సు అనమాట. ఈ యొక్క పులికాట్ సరస్సు అనేది మనకి ఉప్పు నీటి సరస్సు. ఈ యొక్క ఉప్పు నీటి సరస్సు అనేది సూళ్ళూరుపేట దగ్గరలో ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మొదలయ్యేసి మనకి తూపిలపాలెం అనే ఏరియాలో ఈ యొక్క సంగమం అనేది జరుగుతుంది, ఈ ఉప్పు నీటి సరస్సు. ఇక్కడ చూడొచ్చు, మీకు గూగుల్ మ్యాప్లో కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి ఉప్పు నీరు అనేది సముద్రంలో కలుస్తుంది. అంతేగాక తూపిలపాలెం వ్యూ పాయింట్ నుంచి చూస్తే మనకి చాలా దగ్గర 1/2 కిలోమీటర్ అనమాట, బై వాక్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా భలే ఉందన్నమాట, ఆహ్లాదకరంగా. అంతేకాకుండా చూసేదానికి పర్యాటకంగా ఉంది. అంతేకాకుండా మీకు అది నీరు అనేది గూగుల్ మ్యాప్లో చూపించాను కదా, అలాగే నేను అక్కడికి ఆ ప్లేస్కి నడుచుకుంటూ వెళ్ళేసి ఈ యొక్క నీళ్లు కలుస్తున్నటువంటి సంగమం ప్లేస్కి చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, నీరు అనేది ఫ్లోటింగ్ బాగానే ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చిన యాత్రికులు, తూపిలపాలెం యాత్రికులు. నీరైతే చాలా బాగా సముద్రంలో అనేది కలుస్తున్నాయి. ఈ యొక్క పాయింట్కి అయితే ఒంటరిగా వెళ్ళవాకండి. దేనికంటే నీళ్ళు అనేది ఇక్కడ ఉన్న సైడ్ అంచునంతా కోసేస్తూ ఉంది, ఇసుక అంతాను. చాలా జాగ్రత్తగా ఉండండి. లోతు ఎంత ఉంటుందో మనకి తెలియదు. అంతేకాక వచ్చిన పర్యాటకులు చూసేదానికి అలాగే దూరం నుంచి చూసి తరించండి. అంతేకాక మా యొక్క సముద్రానికి వచ్చినప్పుడు చెత్త కాగితాలు అలాంటివన్నీ దూరంగా వేయండి. మన యొక్క పర్యాటక ప్లేస్ని మనమే కాపాడుకుందాం. స్వచ్ఛ భారత్ను కూడా పాటిస్తాం. అంతేకాకుండా చూడొచ్చు ఈ వీడియోలో ఇసుక కూడా ఎలా దెబ్బలన్నిటిని ఎలా కోసేస్తుందో నీరు అనేది. అలాగే ఈ యొక్క సాగర సంగమం యొక్క ప్లేస్ని కూడా మీరు చూడొచ్చు. పులికాట్ అనేది ఉప్పు నీటి సరస్సు. ఇంకొకసారి చెప్తాం, ఉప్పు నీటి సరస్సు. ఈ యొక్క ఉప్పు నీరు మాత్రం అక్కడి నుంచి ఇక్కడికి పారుతూ వచ్చేసి సముద్రంలో కలుస్తూ ఉంటుంది, తూపిలపాలెం బీచ్. అలాగే ఇంకో ప్లేస్లో కూడా సూళ్ళూరుపేట దగ్గరలో ఉన్నటువంటి బీచ్లో కూడా అక్కడ కలుస్తూ ఉంటుంది. అయితే నీరు అయితే బాగా స్వచ్ఛంగా ఉన్నాయన్నమాట, చాలా తేటగా ఉన్నాయి నీళ్ళు కూడా. ఈ యొక్క ప్లేస్కి అయితే ఒంటరిగా రావకండి. అంతేకాకుండా కాళ్ళు కూడా జారుతుందన్నమాట ఇక్కడ. ఈ యొక్క అంటే నీళ్ళు పారుతుండడం వల్ల ఇసుక కోసేసి నీళ్ళంతా నీళ్ళలో పడిపోతుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉంది. అంతేకాక ఈ యొక్క తూపిలపాలెంలో పోలీసులు కూడా యాత్రికులను అలర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా మనం ధన్యవాదాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా చూడవచ్చు, నేను కూడా ఈరోజు తూపిలపాలెంకి వెళ్ళేసి ఆ యొక్క సముద్ర అలల అంచున ఉండేసి దూరం నుంచి వీడియో తీస్తున్నాను. అంతేకాకుండా టైము 5 తర్వాత పోలీసులు మునిగేదానికి అలౌ చేయరు. అంతేకాక ఈ యొక్క పోలీసులు కూడా చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎక్కడ మునగాలి, ఎక్కడ మునగకూడదు అనే విషయాలు మనకు తెలుస్తుంది, ఎక్కడెక్కడ లోతు ఉంటుంది అనేసి. వాళ్ళు సూచించిన ప్లేస్లోనే మనం కూడా సముద్రంలో మునగడం అనేది మంచిది. అంతేకాక ఈ యొక్క సముద్రంలో చాలామంది కూడా చనిపోయి ఉన్నారు. ఈ యొక్క పోలీసు వారి మాట వినకుండా ఎలాగంటే అలాగ పోయేసి. దయచేసి మీరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. దగ్గరగా ఉన్న 2-3గా వెళ్తే ప్రశాంతంగా సముద్ర స్నానం చేసేసి మీ యొక్క ఇళ్ళకి చాలా హ్యాపీగా వెళ్ళండి. అంతేకాకుండా ఈ యొక్క సముద్రం అనేది ఈ ఆదివారం పూట సముద్రం విజిటింగ్ కోసం చాలామంది వస్తుంటారు సముద్రం చూసేదానికి. తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అలాగే ఆంధ్ర నుంచి కూడా ఎక్కడెక్కడో ప్లేసుల నుంచి ఈ యొక్క సముద్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. అంతేకాక చెత్తా చెదారాలు వేయకుండా పర్యావరణ పరిరక్షణని మనం కాపాడుకుందాం.